శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రథనచ్చగా అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. విద్రుమం అంటే పగడం, నవ విద్రుమం అంటే ఇప్పుడే పండిన పగడం. దీనిలో చాలా శోభ ఉంటుంది, చూసిన వారిని ఆకర్షించే లక్షణం ఉంటుంది. బింబం అంటే దొండపండు, నవబింబం అంటే ఇప్పుడే పండిన దొండపండు. ఇది చాలా ఎర్రగా అందంగా ఉంటుంది. అమ్మవారి పెదాలు పగడాలను కూడా తిరస్కరించి ఎర్రని రంగుతో ఉన్నాయి. దొండ ఎర్రదనాన్ని కూడా కించపరిచేలా ఎర్రగా ఉంది. పెదవులను దొండపండ్లతో పగడాలతో పోల్చటంలో యోగ జ్యోతిషపరమైన అర్థాలు ఉన్నాయి. చిలకలు దొండపండ్లు తింటే మాట్లాడతాయని ప్రతీతి. వేదం అనేది చిలుక అయితే అక్షరాలు దొండపళ్ళు. ఈ రెండు అమ్మవారి పై పెదవి, కింద పెదవి. వీటిని తదేక దృష్టితో చూస్తూ ధ్యానిస్తే వేద మంత్ర జ్ఞానం లభిస్తుంది. అప్పుడు సాధకుడు సుకునిలాగా అవధూత అవుతాడు. నమ శివాయ చ నమ శివాయ. బలం గురోర్ ప్రవర్తత.